ఎక్స్పెక్ట్ చేయలే. మరి దానివల్ల మరి కొంచెం చర్యలు తీసుకోవాలంటే ఇబ్బందికర పరిస్థితి. మరి ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో అన్నీ అయిపోయిన తర్వాత అసెంబ్లీ ముట్టడికి ఇవాళ సర్పంచులు మరి రణబేరి మోగించాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు పోలీసులు అణచగలిగారు, ఎవరిని కూడా అసెంబ్లీ గేట్ తాకడంలా. కానీ ఈరోజు నిజమైన ప్రజాప్రతినిధులు అసెంబ్లీ గేట్ని టచ్ చేశారు, ఎంటర్ అయ్యారు. సుమారు 150 మంది వెళ్ళారు. ఒక చక్కటి గుణపాఠం. అలాగే ముఖేష్, అలాగే మరి అందరూ అన్ని పార్టీలకు సంబంధించిన సర్పంచ్లే ఉన్నారు ఈ ఉద్యమంలో. ఎక్కువ మంది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ సర్పంచ్లే. వాలంటీర్లను పెట్టుకుని గ్రామీణ వ్యవస్థని సర్వనాశనం చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి. వాళ్ళకి ఏదో ఆరత్న ఈ వజ్ర అనే అవార్డులు పెట్టుకుని, సరే రేపు వాళ్ళకి కూడా ఏదో వీళ్ళందరితోటి ఏదో గిఫ్ట్లు కూడా ఏదో ఇప్పిస్తారంట. అప్పుడు ఈయన డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇచ్చినట్టు. కానీ వ్యవస్థని సర్వనాశనం చేసి ఆ పంచాయతీ నిధుల్ని దారుణంగా దుర్వినియోగం చేశారా, అసలు మొత్తం మింగేశారో తెలియదు. మరి అంత దారుణంగా చేసి ఆ వాలంటీర్లనే నమ్ముకుంటున్నారు. వీరు సర్పంచులు ఈ నష్టమే కాకుండా గ్రామాల అభివృద్ధికి ఉన్న డబ్బులే కాకుండా, డబ్బులు తినేయటం కాకుండా, వీరు సొంత నిధులతో రేపో మాపో డబ్బులు రాకపోతాయా అని చెప్పి సొంత నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. ఎందుకంటే ఎమ్మెల్యే రోజు జనాల మధ్య లేకపోయినా పర్వాలా, ఎంపీ లేకపోయినా పర్వాలా, ముఖ్యమంత్రి లేకపోయినా పర్వాలా, కానీ సర్పంచ్ అనే వ్యక్తి 24 గంటలు ఆ గ్రామ ప్రజలందరికీ తల్లో నాలుకలా నలుకోవాల్సిన వాళ్ళు. ఏమైనా నువ్వు ఇన్ని మాటలు చెప్పేవానంటే మరి ఆ నిధులు అంటే ఇలా కన్నాలేసి ముఖ్యమంత్రి వస్తాడని చెప్పి తెలియదు కదండి. మరి తమ సొంత నిధులను కూడా ఖర్చు పెట్టుకుని నాశనం అయిపోయి ఆత్మహత్య చేసుకున్న కొద్దిమంది సర్పంచులను కూడా పాపం మనం చూసాం. ఇంత దుర్పరిస్థితిలోకి పంచాయతీరాజ్ వ్యవస్థని, గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని కూకట్టు వేళ్లతో, అంటే ఎక్కడికైనా మావాడు మీటింగ్కి వెళ్తే చెట్లు నరుక్కుంటూ పోతారు కదా, ఆ టైప్లో నరుక్కుంటూ ఆ వ్యవస్థని నరుక్కుంటూ పోతున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు. సరే ఇది ఎంతో కాలం 2 నెలలు ఆయనే పోతాడు, అది వేరే విషయం. అయినప్పటికీ సర్వనాశనం చేసేసాడు. డబ్బులన్నీ ఏమైపోయినాయి. కొత్త ప్రభుత్వం ఆ డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలి అంటే ఇవ్వగలరా? ఏంటి పరిస్థితి ఇది? కాకపోతే మరి ఎన్నికల ముందు ఎవరి ద్వారా అయితే ఒక ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా ఆ ఊళ్ళోకి ఎంటర్ అవ్వగలరో ఆ సర్పంచులు అందరూ జోడించు కొట్టేయడానికి రెడీగా ఉన్నారు. అంటే చెప్పు, మా జిల్లాలో మేము జోడించు కొట్టేస్తాడు బాగుపడి అంటాం. అలాగే చెప్పుచ్చు కొడతానికి రెడీగా ఉన్నారు. ఈ వాలంటీర్లనే తీసుకుని ఎన్ని రోజులు రాజకీయం చేయగలరు? నిజమైన సర్పంచ్ వ్యవస్థ, నిజమైన ప్రజాప్రతినిధి కళ్యాణ చేస్తే ఏమవుతుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమవుతుంది? ఒక ప్రజాప్రతినిధి ఆగ్రహం ఎటువంటి విపత్కర పరిస్థితులకి దారి తీస్తుంది అనేది పబ్జిరెడ్డి గారికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్షంగా సినిమా చూపించబోతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచుల సంఘ సభ్యులందరూ కూడా 13,000 మంది, సుమారు 12,900 చేంజ్ అన్ని పంచాయతీలు ఉన్నాయి. అందరు సర్పంచులు కలిసి, ఎందరో మహిళలు ఉన్నారు.